ఇప్పుడు ఆన్ అయింది. స్వాదిస్తాడు. హలో, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారా? మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది శ్రీలని అనుకున్నారు కదా ఇంట్రో చూసి. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఒక 3 days. అట్లనే ఇంకా అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే తిరిగి చూసాము. ఇంకా మేము ఇప్పుడు వెళ్ళేటప్పుడైతే ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండ్, సచివాలయం ఉన్నాయి కదా, అక్కడికైతే రాలేదు వాళ్ళు. నిన్న మాతో వచ్చేళ్ళు బయటికి. ఇంకా ఈరోజు అయితే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి ఆఫీస్ వర్క్ ఉందనేసి వెళ్ళిండు. అంటే మేము వచ్చింది 2-wheeler కదా, ఇంకా మా ఆడపడుచు ఇద్దరు కలిసి సాయంత్రం అయితే వస్తామని చెప్పిళ్ళు. మేము ఎక్కడున్నామో అక్కడికి. హైదరాబాద్లో కొన్ని మంచి మంచి ప్లేసెస్ చూడాలంటే డే టైం కంటే కూడా ఈవినింగే బాగుంటుందండి. ఆ లైటింగ్స్ ఎంత బాగా పెట్టిళ్ళు అసలు. ఇక్కడ చూసారా, ఆకాశంలో ఫుల్ గబ్బిలాలు. ఏంటి కంపు వస్తుంది అసలు, ఇక్కడి నుంచో కంపు వస్తుంది, అది ట్యాంక్ బండ్ నుంచా అని అనుకున్నాం, కానీ కాదు, ఈ గబ్బిలాల వాసన. ఇంకా చాలా అప్పటికే పోతుంది, అంటే ఎక్కడికెక్కడికో ఇక కుప్పలు కుప్పలు. ఇంకా ఫోన్లో అయితే అంత క్యాప్చర్ చేయలేదు, కానీ మస్తు గబ్బిలాలండి. కానీ కంపులు వేసిపోయింది ఏందో మరి అక్కడ. వాటి షిట్ కావచ్చు. ఇక్కడ చూసారా సచివాలయం, లోపలికైతే ఎంట్రీ లేదు. ఇంకా ఎంత లైటింగ్స్తో అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే ఫస్ట్ టైము డే టైంలో చూసాను ఇదివరకు ఒకసారి. ఇంకా ఇప్పుడు లైటింగ్స్తో చూడడం అయితే ఇంకా చీకటి అవుతా అంటే ఇంకా బాగుంది అసలు ఆ లైటింగ్స్తో. ఇదైతే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా, కేసీఆర్ హయాంలో ఈ సచివాలయం నిర్మించింది కదా అది. అందరు చూసారా, చాలామంది చూడ్డానికైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కుప్పలు కుప్పలు జనాలు ఈ సచివాలయం చుట్టూ అయితే. అంటే డే టైంలో అయితే జనాలు ఎక్కువ లేరు, ఈ లైటింగ్స్ పడ్డ తర్వాత సాయంత్రం నుంచి ఫుల్ జనాలు. ఇదిగోండి, ఇది మసీదు అయితే మస్తు మంది జనాలు ఉన్నారు. అన్నీ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి. ఇది హనుమాన్ టెంపుల్. ఇంకా ఎగ్జిబిషన్ కూడా ఉంది. మమ్మీ ఎగ్జిబిషన్ పోదామా అని మా అబ్బాయి అన్నాడు. అంత టైం ఎక్కడ ఉంటుంది. ఇంకా ఇది చూసారా, ఇక్కడికే మనం పోయేది నీరా కేఫ్. ఒకసారి మా ఆయన వెళ్ళిండంట, అయితే తాగిపిద్దామనేసి తీసుకెళ్ళిండు. వెళ్ళామండి. చూడండి, నిజంగా తాడి చెట్టు మీద మనిషి ఉన్నట్టే ఉన్నాడు. అసలు ఎంత బాగుందో మొత్తం. ఆ కుండ వెనకాల పెట్టుకొని ఆయన తాడి చెట్టు ఎక్కుతూ, ఇంకా తాడి చెట్టు ఆకులు, తాడి చెట్టుకి కుండలు కూడా ఉన్నాయి, అంటే నిజంగా తాడి చెట్టు లాగానే. ఇంకా ఇది లోపలికి వచ్చేసాము ఆ నీర తీసుకుందామని. నేనైతే ఇంతవరకు టేస్ట్ చేయలేదు. మా ఆయన వాళ్ళ సర్వాలతో వచ్చినప్పుడు తాగిండంట, బాగుంది, ఒకసారి తీసుకెళ్దామనేసి అనుకున్నాడంట. ఎట్లాగో ఇక్కడి వరకు వచ్చాం కదా అనేసి ఇంకా వచ్చినాము టేస్ట్ చూద్దామని. 160 అంట బాటిల్, ఒక్క బాటిల్ 160 అంట అండి. అయితే నేను తాగుతానో లేదో ఫస్ట్ అయితే మీరు ఇద్దరు తీసుకోండి అని నేనన్నా. బాగుంటుంది అనేసి మా ఆయన 3 తీసుకున్నాడు. ఇదిగోండి బాటిల్ నీరా. అయితే కళ్ళు కాదు, కళ్ళుకి ముందు నీరా వస్తుందంట కళ్ళు చెట్టు నుంచి. మరి నిజంగా ఇది నిజమైన కళ్ళు చెట్టు నుంచి వచ్చిందేనా ఈ నీరా? నాకైతే డౌటు. మీకైతే తెలిస్తే చెప్పండి అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇన్నిన్ని కేసులు తెలుసా లోపల, అంత నీరా వస్తుందా రోజుకి? బొచ్చడు 100 మంది వచ్చి తాగుతారు కదా, అంటే రోజుకి అంతంత వస్తుందా అనేసి నా డౌటు. అంటే తాడి చెట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అది అంటే ఫర్మెంటేషన్ అయితే ఇంకా కళ్ళు అయిపోతుంది కదా. ఓకే, కళ్ళు కాక ముందుకే తెచ్చి వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడితే అట్లనే ఉంటుంది అనుకుంటా. కానీ మరి ఒక్కరోజు కంటే ఇది ఎక్కువ డేస్ కూడా ఉంటుందా? మరి ఏ రోజు ఆ రోజు అమ్ముతారా
ఇంకా నాకైతే అర్థం కాలేదు. నేనైతే ఎప్పుడు తాగలేదు ఈ నీరా, ఫస్ట్ టైం తాగడం. బాగాలేదా? సేమ్ ముంజకాయలు లోపల ఉండే వాటర్ ఎడిక్ట్ కళ్ళు టేస్ట్ కాదు అసలు. నాకైతే అసలు నచ్చలేదండి. వద్దంట అంటే 3 తీసుకున్నాడా, అసలు ఒకటి అసలు అన్ని సేమ్ టేస్ట్ లేవు అసలు. మా అబ్బాయి తాగింది అయితే అది కొంచెం ఓకే, నేను తాగింది అయితే అసలు ఎట్లనే ఉంది. ఫస్ట్ అయితే ఒక బుక్క ముంజకాయల లోపల ఉండే వాటర్ టేస్ట్లా అనిపించింది. ఇంకా బుక్క అయితే నాకు నచ్చలే అస్సలే. ఇంకా మా ఆయనదైతే ఇంకా చెండాలంగా ఉంది, అస్సలు నచ్చలే. మా ఆయన నేను ఇద్దరం వేస్ట్ చేసినాం. నేనైతే అస్సలు తాగలే ఒక బుక్క కంటే. మా ఆయన అయితే కొంచెం ఎట్లనో ఇక తాగి చూసిండు, ఒక సగం వరకు కూడా తాగలేదు, ఇంకా అక్కడ వదిలేసిండు. మా అబ్బాయి కూడా సగమే తాగేసిండు, వేస్ట్ అయిపోయింది అంతా. ఇక్కడ మొత్తం ఈ కేఫ్ వెనకాల అన్నట్టు మొత్తం ఎంత డెకరేషన్ ఎంత బాగుందో అసలు. మొత్తం ఇటు పక్కనే ట్యాంక్ బండ్ అన్నట్టు, ఇక్కడ మంచిగా చైర్స్ వేసుకొని అక్కడ అన్నీ ఫుడ్స్ ఉన్నాయి కదా తెచ్చుకొని మంచిగా ఇక్కడ కూర్చొని తింటున్నారు అందరూ. ఇక్కడ కూడా కూర్చొని నీరా తాగొచ్చు. ఇంకా మేమైతే అక్కడే తాగలేదు కానీ తిరుగుతున్నాం, ఇంకేం ఐటమ్స్ ఉన్నాయి ఏమేమి ఉన్నాయి అనేసి, ఏమన్నా కొనుక్కుందాం అనేసి. ఆకలి అవుతుందని ఇంకా మా అబ్బాయి ఏమన్నా తింటా అంటాడు. ఆ నీరా టేస్ట్ చూసేసరికి డిసప్పాయింట్ అయింది. కానీ చాలామంది తాగుతున్నారు, అంటే అందరికీ నచ్చచ్చు, కొందరికి నచ్చింది, ఇంకా కొందరికి నచ్చకపోవచ్చు కదా. నాకైతే నచ్చలేదండి. ఇది చూసిల్లాం. ఇంకా మోమోస్, చికెన్ మోమోస్ మా అబ్బాయి తింటా అంటే తెచ్చిన 150కి 6 పీసెస్ వచ్చేయండి మోమోస్. కొంచెం సాసు మైనీస్ ఇచ్చిండు. అస్సలు ఎంత చెండాలం ఉందంటే నాకైతే అస్సలు నచ్చలేదు. అసలే నీరాతో డిసప్పాయింట్ అయినామంటే కొంచెం ఏదో అట్లా మోమోస్ చూద్దాం ట్రై చేద్దాం అనేసి తిన్నాను. అబ్బా చెండాలంగా ఉందండి నిజంగా. చూస్తే మాత్రం లొకేషన్ అంతా సూపర్గా ఉంది, తింటే మాత్రం. ఇప్పుడు ఆన్ అయింది వీడియో. చెప్పు అట్నే చెప్పు, మంచిగా అని చెప్పాల్సిన అవసరం లేదు. మినిగా ఎట్లుందిరా? ఎందుకు మంచిగా లేదా? చికెన్ ఉంది కదా లోపల. ఈ షాపే కదా, యమ్మీ పిజ్జా అట. 150 అంట. ఎలా ఉంది? ఎంత? 150కి మనకు 150కి బిర్యానీ అట్లే. వానికి ఇష్టం చూడు, వాడు ఆస్వాదిస్తాడు. చూసారు అసలు ఎంత చండాలంగా ఉన్నాయో. లోపల లొకేషన్ అంత సూపర్గా ఉంది, ఫుడ్ మాత్రం నాకైతే నచ్చలేదు. అంటే కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు అనుకోండి. వీళ్ళు చేసిన మోమోస్ కంటే కూడా మా అబ్బాయి చేసిండండి. మన ఛానల్లో ఉంది మోమోస్ ఇంట్లోనే. అసలు ఎంత టేస్టీగా చేసిండంటే నేనైతే మంచిగా 4 తిన్నాను. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో చూడని వాళ్ళు ఉంటే చూడండి. మోమోస్ ఈజీగా ఇంట్లోనే చేసిండు, చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా. స్టీమ్ మోమోస్ చేసిండు, ఫ్రైడ్ మోమోస్ కూడా చేసిండు, 2 బాగున్నాయండి. మళ్ళీ అసలు ఎంత చిన్నయే 150కి 6 అసలు ఎంత ఉన్నాయి. ఘోరం. అందరికి అట్లా అనిపించకపోవచ్చు, మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అట్లనే అనిపిస్తుంది. అయ్యో డబ్బులు పోయినా ఫుడ్ అన్నా బాగాలేదు అని అనిపిస్తుంది. అంతేనా? మీకు కూడా అలానే అనిపిస్తుందా? ఎంతమంది జనాలు అసలు. ఇంకా ఆఫీస్ల నుంచి ఇంటికి వెళ్ళే టైం కదా, ఫుల్ మంది జనాలు. ఇంకా చూడ్డానికి కూడా నైట్ వస్తారు కదా. ఇక్కడ రోడ్ సైడ్ ఇవన్నీ ఫుడ్స్ తినుకుంటూ ఇవన్నీ చూడ్డానికైతే ఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇంకా హైదరాబాద్లో ఇది అమరవీరుల స్మారక చిహ్నం అంట అండి. ఎంత బాగుందో అసలు. మెయిన్ లైటింగ్స్తోనే అసలు సూపర్గా కనబడుతున్నాయి అన్నీ. ఎంతైనా కూడా హైదరాబాద్లో అయితే అంటే చూడడానికైతే ఓకే, పర్మనెంట్గా ఉండడానికైతే నాలాంటి వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే నాకైతే పల్లెటూరు వాతావరణం, చెట్లు, గుడిసున్నా పర్వాలేదండి, కానీ చెట్లు ఉండాలి మెయిన్. పొల్యూషన్ ఉండద్దు ఇక్కడ. అంటే అక్కడ ఉండే వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, సారీ ఏమనుకోకండి.
అంటే ఇంకా జాబ్ పర్పస్లో ఉండేవాళ్ళు, పర్మనెంట్గా అక్కడే ప్రాపర్గా ఉండేవాళ్ళు, వాళ్ళకంటే ఇంకా తప్పదు. అంటే చాలా కంపెనీలు జాబ్స్ అన్నీ ఇంకా పెద్ద పెద్ద అన్నీ అక్కడే ఉన్నాయి కదా, కంపెనీలు ఇట్లా జాబులు చేయడానికి ఎక్కడెక్కడ ఊర్లల్లో నుంచి వస్తారు. అక్కడ చూసారా బిర్లా టెంపుల్ కూడా ఇక్కడ నుంచి కనబడుతుంది. మా అన్నయ్య కూడా ఇక్కడే హైదరాబాద్లోనే జాబ్ చేస్తాడు, రైల్వేలో. ఇంకా తప్పదు కదా, బ్రతుకు తెరువు ఎవరికైనా, చాలామందికి ఇక్కడ ఎంతోమందికి బ్రతుకు తెరువు ఉంది. ఓకే, కానీ ఏం చేయలేం. మా అన్నయ్యకి కూడా నేచర్, పల్లెటూరు వాతావరణమే ఇష్టం. కానీ ఏం చేస్తాం, ఇంకా జాబ్ అక్కడే కాబట్టి ఉండాల్సిందే. వీక్లీ వన్స్ వస్తాడు ఇక్కడికి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా అట్లుంచే కదా, సచివాలయం సైడ్ నుంచే అక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి చూసి కాసేపు ఉండి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. అంటే మా ఇంటికి కాదు, మాడపడుచు వాళ్ళ ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళి అయితే తినేసి పడుకున్నామండి. ఇదైతే నెక్స్ట్ డే నైట్. అది ఎంత బాగుందో చూడండి లైటింగ్స్తోని. ఇది హైటెక్ సిటీ అంట. ఇదే ఫస్ట్ నేనైతే ఈ హైటెక్ సిటీ చూడడం. మొత్తం బొచ్చడు కంపెనీలు, అసలు 1000 కంపెనీలు ఉండొచ్చు. అన్ని ఆఫీసులే కదా. అసలు చూడడానికి అయితే నిజంగా ఒక చిన్నపాటి ఫారెన్ లానే ఉంది. నిజంగా లక్షలు లక్షలు పెట్టుకొని ఫారెన్కి వెళ్ళి చూసేద్దామని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, దాని బదులు మన హైదరాబాద్కి వచ్చి చూడడం బెటర్ అనిపించింది. అసలు అంటే నిజంగా అండి, అసలు ఆ లైటింగ్స్తోని మొత్తం ఫారెనే. అసలు నీలోఫర్ చూసారా, ఆ నీలోఫర్ అంటాం. అలా ఒక టీ కింద తాగితే కింద ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో తాగితే 150 రూపీస్ అంట. 5 ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో తాగితే 300 అంట. అంటే స్టేటస్, ఒక రిచ్ వాళ్ళు వచ్చి అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో తాగుతారు. అంటే సెలబ్రిటీస్, లేకపోతే రిచ్ కిడ్స్, పెద్ద పెద్ద జాబర్స్, అట్లాంటి వాళ్ళు అయితేనే అక్కడ తాగలుగుతారు. ఇంకా మనలాంటి మిడిల్ క్లాస్ అయితే అవసరమా అనిపిస్తుంది కదా. చూడండి ఇక్కడ లైటింగ్స్, ప్రతి బిల్డింగ్ లైటింగ్స్తోనే అట్రాక్టివ్ అండి. ఇది అయితే డే టైంలో అయితే అంత అంటే కనిపిస్తాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఈ లైటింగ్స్తోనే కదా అట్రాక్టివ్. ఇంకా ఇక్కడైతే రేసింగ్లు కూడా జరుగుతాయి అంట. ఒక సైడ్ మనం పోతూనే ఉంటాం, ఒక సైడ్ రేసింగ్లు జరుగుతూనే ఉంటాయి. ఇంకా మేమైతే ఇక్కడికి వెళ్ళింది ఒక 12 అయిపోయింది అనుకుంటా అండి. అది రోడ్ల పైనే అందరూ అంటే సైడ్స్కి కేక్ కటింగ్స్ అట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటా వాళ్ళు. అసలు నిజంగా మన తెలంగాణలోనే ఇంత మంచి ప్లేస్ అంటే చూడడానికి ఫారెన్ లానే, అసలు డిట్టో ఫారెన్కి వెళ్ళినట్టే ఉందండి. ఆ లైటింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అసలు ఎన్ని అంతస్తులు ఉన్నాయో అసలు లెక్క పెట్టలేనని. ఇంకా ఇదంతా చూసి ఇంటికి వెళ్ళేసరికి 1 అయిపోయిందండి. ఇదైతే కరాచీలో టీ, వాడు టేస్ట్ చేస్తా అని మా అబ్బాయి చూస్తున్నాడు. అంటే బన్ను టీ 2 కలిపి 100 ఎంతో ఉండే అండి, కరెక్ట్ గుర్తుకు లేదు. నేనైతే టీ తాగను కదా, ఆ బన్ కొంచెం టేస్ట్ చూసిన మొత్తం బటర్ అసలు ఎంత బాగుందంటే స్పాంజే. ఇంకా తర్వాత ఇది డే టైంలో అన్నట్టు. ఆ తర్వాత రోజు కేఎఫ్సీకి వెళ్ళినాం మా అబ్బాయి తినిపించమంటే. ఓకే అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి. బాయ్.